రాముడు మాట్లాడితే అది శాస్త్రం అవుతుంది. అందుకే రాముడు ఎక్కడ ఏ పని చేయనివ్వండి అది ధర్మం. ఎందుకని అంటే ఆయన వేదాన్ని పాటిస్తాడు. అందుకే రామాయణము వేదోపబ్రహ్మణమైంది. మళ్ళీ అలా మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞాశాలి స్వామి హనుమ. అసలు ఆయన ఏ సందర్భంలో ఏ మాట మాట్లాడతారో ఆ మాట బట్టి నిరుత్సాహంలో ఉన్న వాళ్ళకి కూడా ఉత్సాహం పుట్టుకొచ్చేస్తుందంతే. అలా మాట్లాడగలరు ఆయన. దక్షిణ దిక్కుకి వెళ్ళి లంకాపట్టణంలో సీతమ్మ జాడ కనిపెట్టడం కోసం బయలుదేరినటువంటి వానరుల యొక్క సమూహంలో కొన్ని లక్షల మంది ఉత్తర తీరంలో ఉండిపోయారు. ఎందుకని? సంపాతి చెప్పాడు, లంకలో ఉంది సీతమ్మ, జాడ కనిపెట్టండి అన్నాడు. ఎగురుకుంటూ సంతోషపడిపోతూ వెళ్ళిపోయారు సముద్రపు ఒడ్డు వరకు. అత్యుత్సాహం ఉన్న వాళ్ళ జీవితాలు అలా ఉంటాయి. కానీ తీరా సముద్రం వంక చూశారు, దాని అలలు, ఆ కెరటాలు, అందులో ఉండేటటువంటి పావులు, అందులో ఉన్న రాక్షసులు, మొసళ్ళు, తిమివక్రజుషా కూర్మాహ దృశ్యంతి వివృతాస్తథాహ అంటారు మహర్షి. బ్రహ్మాండమైనటువంటి ఉగ్రప్రాణులు, వీటన్నిటినీ చూసి చతికిలు పడిపోయారు సముద్రపు ఒడ్డున. కానీ అందరూ చతికిల పడిపోయిన తరువాత జాంబవంతుడు గుర్తు చేస్తే తన శక్తి తనకి జ్ఞాపకం వచ్చినటువంటి హనుమ తాను ఒక్కరూ లంకకి వెళ్ళిపోవడం కాదు, వెళ్ళిపోయేటప్పుడు తాను తిరిగి వచ్చే వరకు వీళ్ళందరి బుర్రలో మళ్ళీ ఇంకో ఆలోచన రాకుండా అంత సంతోషంతో వీళ్ళు నమ్మకంతో ఎదురు చూడాలి. అందుకే ఎంత వాళ్ళకి నమ్మకం కలిగేటట్టు మాట్లాడతారంటే, నేను ఇదిగో ఈ మహేంద్ర పర్వతం మించి బయలుదేరుతున్నాను, కాంచన లంకని చేరుకుంటాను. ఆ లంకని చేరుకుంటానన్న మాట ఏదో సాధారణంగా చెప్పిన మాటలా ఉండదు. అది ఆయన భక్తికి పరాకాష్ఠగా ఉంటుంది. వినేటటువంటి వాడికి విశ్వాసం కల్పిస్తుంది, మనం బ్రతకచ్చు, హనుమ సాధిస్తారు కార్యాన్నని. యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి యది లంకాయాం జనకాత్మజాం అనేనైవివేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షసరాజేన మానయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహామేష్వామి సహసీతయా అంటారు. అబ్బా, అసలు ఆ శ్లోకంలో హనుమ యొక్క పౌరుషం, ధృతి, పట్టుదల, కార్యాన్ని నేను సాధించగలను, ఇది ఆవిష్కృతమవుతూ ఉంటుంది ఆయనలో. అందుకే ఆయన అన్నారు, ఇంత గొప్పవాడివి అని జాంబవంతుడు పొగిడాడు. ఇది నా గొప్పతనం, నేను దాటుతున్నాను సముద్రాన్ని అని ఆయన అనరు. ఆయన సముద్రాన్ని దాటే ముందు అంటారు, రామచంద్రమూర్తి తన బంగారు కోదండాన్ని చేతితో పట్టుకొని దాని వింటినారిని ఆకర్ణాంతము లాగి టంకారం చేసి అక్షయబాణ తూణీరంలోంచి బాణాన్ని తీసి వింటినారికి తొడిగి విడిచిపెట్టినటువంటి బాణం రాముని యొక్క శక్తి బాణంలోకి ప్రవేశించినప్పుడు లక్ష్యం మీద పడే వరకు ఎలా వెళ్ళిపోతుందో అలా కాంచన లంకకి వెళ్ళిపోతున్నాను. నా శక్తి కాదు, రామబాణం శక్తి రాముడిది. నా శక్తి కాదు, నా శక్తి రాముడి యొక్క అనుగ్రహం, అందుకని వెడుతున్నాను. యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి యది లంకాయాం జనకాత్మజాం అనేనైవివేగేన గమిష్యామి సురాలయం. ఒకవేళ నేను లంకాపట్టణానికి వెళ్ళి వెతికినప్పుడు రావణపాలితి అయినటువంటి లంకాపట్టణంలో నాకు సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టలేకపోతే, దొరకకపోతే అక్కడతో ఆగను. గమిష్యామి సురాలయం, అక్కడి నుంచే స్వర్గలోకానికి వెడతాను. స్వర్గలోకం అంతా వెతికేస్తాను. ఒకవేళ స్వర్గలోకంలో కూడా సీతమ్మ జాడ కనిపెడకపోతే మళ్ళీ వెనక్కొచ్చి ఈ భుజాదండానికి 10 తలల రావణుడు ఒక పురుగు మర్దించేస్తాను, బంధించి తీసుకొచ్చి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదార విందముల యందు సమర్పించి కృతకృత్యుడనవుతాను. మీరు భయపడకండి, బయలుదేరుతున్నానన్నాడు. క్రింద చూస్తున్నటువంటి వానరులందరూ 2 చేతులెత్తి జయ జయధ్వానాలు చేసి నమస్కారం చేస్తూ నిలబడిపోయారు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.